హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంతకన్నా ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా విక్రము చిట్టి గురించి రాధతో అంటూ ఉంటాడు. చిట్టి అంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం, తను అంటే ఎంత అంటే అసలు చెప్పలేనంత ఇష్టం అనేసి అంటూ ఉంటే, అవునా ఆ చిట్టి అంటే ఆ చిట్టేనా అనేసి రాధ అంటుంది. ఏ చిట్టి నీకు తెలుసా అనేసి ఇంకా విక్రమ్ అంటూ ఉంటాడు. దాంతో ఇంకా రాధ నాకు తెలుసు, చిట్టి ఎవరో నాకు తెలుసు అనేసి అంటుంది. అయితే ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు? నేను ఇంతగా బాధపడుతూ ఉంటే నా బాధ నీకు సంతోషంగా అనిపించిందా? నాకు ఎందుకు చెప్పలేదు? చిట్టి ఎవరో చెప్పు, ఎక్కడుంది తను, ఎక్కడుంది ఇప్పుడు, తను ఎలా ఉంటుంది ఇప్పుడు, తను ఎక్కడుందో చెప్పవా ప్లీజ్ అనేసి బతిమలాడుతూ ఉంటాడు విక్రమ్. దాంతో ఇంకా రాధ చాలా సంతోషపడిపోతూ లోపల ఇంకా బయటికి ఇంకా నేనే చిట్టి అనేసి ఇంకా తను అనుకుంటూ ఉంటుంది. ఇంకా బయటికి మాత్రం ఇంకా చిట్టి అంత ఈజీగా ఎలా చెప్తాను అనేసి ఆట పట్టిస్తూ ఉంటే విక్రమ్, నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను, చిట్టి ఎక్కడుందో చెప్పు, నేను కలుస్తాను, చిట్టిని కలుసుకోవాలి అనేసి విక్రమ్ బతిమలాడుతూ ఉంటే ఇంకా రాధనేమో విక్రమ్తో కాసేపు ఆట ఆడాలి అనేసి తనని ఏడిపించాలి అని తను ఇంకా తనతో ఆట పట్టిస్తూ ఉంటుంది. ఇంకా విక్రమ్ మాత్రం చాలా బతిమలాడుతూ చాలా ప్రాధేయపడుతూ ఉంటాడు. కానీ రాధ మాత్రము తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. మళ్ళీ చిట్టి ఎవరో ఏంటో మళ్ళీ రాధ మళ్ళీ ముందు చెప్పబోతుందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందుకని ముందు మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.